అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనములండి. మీ ముందుకు రావడానికి కారణం శివశక్తి ఛానల్ నడుపుచున్న కరుణాకర్ సుగుణ అనే ఒక క్రిమినల్ సాలగారి గురించి మాట్లాడడం కోసం మీ ముందుకు రావడం జరిగిందండి. ఎందుకంటే వాని శివశక్తి ఛానల్ నందు 3వ తారీఖు ఆగస్టు 2026 నాడు వాని శివశక్తి నందు ఏమని తమ్ముళ్ళు పెట్టాడంటే, ఇది తెలిస్తే నల్లట్ట పుస్తకం మాట ట్రాష్ అని ఈజీగా చెప్పేస్తారు, పగడ్బాల పీడీకాట పిడిబాక్ అని చెప్పి మన ఛానల్ నందు తమ్ముళ్ళు పెట్టి మాట్లాడడం జరిగిందండి. ఈ బ్రోకర్ సాలాడ్ ఎంత క్రిమినల్ సాలాడ్ అంటే, వీని శివశక్తి ఛానల్ నందు ఇప్పటి వరకు దాదాపు 1700 వీడియోలు తీస్తే వాడు దాదాపు అన్ని వీడియోలలో బైబిల్ గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారిని 90% వీడియోలు అవమానపరచడం జరుగుతుందండి. క్రిమినల్ సాలగాడు, ఈ దేశద్రోహం సాలగాడు. అందుకని నా తమ్ముళ్ళు ఏం పట్టానంటే, బైబిల్ ట్రాష్ అంటే, బైబిల్ గ్రంథాన్ని ట్రాష్ అంటే అరే కరుణాకర్ సుగుణ సాలే చెప్పందుకొని తంతరా నిన్ను. అందుకే తమ్ముళ్ళు ఏం పెట్టానంటే, బైబిల్ ట్రాష్ అంటే శివశక్తి కరుణాకర్ సుగుణ నిన్ను చెప్పుతో కొడతారా, చెప్పందుకొని నీ పనులుడిపే వరకు తన్నుతా బ్రోకర్ సాలే 420 క్రిమినల్ సాలేగాడండి వీడు. రాజ్యాంగాన్ని గౌరవించని దేశద్రోహి సాలే క్రిమినల్ సాలే కరుణాకర్ సుగుణ. నంబర్ 1 దేశద్రోహిరా నువ్వు, ఫాల్తు సాలే. రాజ్యాంగాన్ని గౌరవించవరా, ఇతర గ్రంథాలను ఇతర దేవుళ్ళను అవమానపరచద్దురా అంటే పదే 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 తీసుకున్న భయం లేదురా నీకు? బ్రోకర్ సాలే బలుపారా నీకు? ఫాల్తుగా ట్రాష్ అంటే ఏంటిదిరా అంటే పనికిరాంది చెత్త వ్యర్థమైందా? అరే బ్రోకర్ సాలే, ఈ అనంత విశ్వాన్ని కలిగించి నడిపించే దేవాది దేవుడు రాయించిన గ్రంథమురా ది బైబిల్. దీనికంటే ఉన్నతమైంది భూగ్రహంలో ఎక్కడా లేదురా. ఈ బైబిల్ కంటే ఉన్నతమైన గ్రంథం అసలు ఈ ప్రపంచంలోనే ఏదీ లేదురా. బ్రోకర్గా చెప్తారా ఆయనకి ఇప్పుడు మొత్తం నువ్వు మాట్లాడిన ఈ వీడియోలో చూసినావా? ఇది తెలిస్తే బైబిల్ ఆట ఏంటిది నల్లట్ట పుస్తకం ట్రాష్ అని నువ్వు తీసావు కదా వీడియో, నిన్ను చెప్పుతో తమ్మనే మాటలు చూపిస్తారా ఇప్పుడు? బైబిల్ రా, బైబిల్కున్న గొప్పతనం నీకు తెలియదురా బ్రోకర్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్, ప్రపంచంలోనే అత్యధిక భాషల తర్జుమైన గ్రంథం రా ది బైబుల్. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్. ఈ రికార్డ్ బ్రేక్ చేయాలంటే ఇంకా 10,000 సంవత్సరాలు కాదు 1,00,000 సంవత్సరాలైనా దీన్ని బీడ్ చేసే గ్రంథం ఈ భూమి మీదకి రాలేదురా బ్రోకర్ వెదవా. 3,495 భాషల తర్జుమైన బుక్ రా ది బైబుల్ ఒకటి. రెండోదిగా చూడగలిగేది ఉంటే ముద్రణ యంత్రం కనిపెట్టంగానే మొట్టమొదట ముద్రించబడ్డ గ్రంథం రా ది బైబుల్. 1855 జాన్ గూటన్బర్గ్ అనే వ్యక్తి ఇక్కడ జర్మనీ దేశం నందు లాటిన్ భాషలో తర్జుమా చేయడం జరిగిందండి బైబిల్ మొట్టమొదటిసారిగా. ఇక మనం 4వదిగా చూడగలిగేది ఉంటే క్రీస్తు పూర్వం దాదాపు 4,500 సంవత్సరాల నుంచి వెళ్ళి క్రీస్తు శకం 100 అంటే 4,600 సంవత్సరాల చరిత్ర కలిగిన చరిత్ర గ్రంథం అండి బైబిల్. 25 దేశాల ఆధారాలతోటి విత్ బైబిల్లో ఉన్న రెఫరెన్సులతో చూపించుకుంటా మాట్లాడడం జరిగిందండి నా యూట్యూబ్ ఛానల్లో. ఇక 6వదిగా చూడగలిగేది ఉంటే ప్రపంచ దేశాల రాజ్యాంగాలన్నిటికంటే భారతదేశ రాజ్యాంగంతో సహా, అది అమెరికన్ రాజ్యాంగమా ఇంగ్లాండ్ రాజ్యాంగమా, ఈ దాదాపు 200 దేశాలు ఉంటే 200 దేశాల రాజ్యాంగాలన్నిటికంటే ఉన్నతమైన గ్రంథం అండి ది బైబుల్. ఈ వీడియో కూడా నేను తీయడం జరిగింది. ఇక మనం చూడగలిగేది ఉంటే చివరిగా ఆకాశం గురించి, నక్షత్రాల గురించి, సూర్యుని గురించి, చంద్రుని గురించి, భూగ్రహం గురించి, టోటల్ ఈ విశ్వం గురించి అనేక విషయాలు తన గ్రంథమైన బైబిల్ నందు రాయడం జరిగిందండి. ఎందుకంటే దేవుడు రాయించిన గ్రంథం అండి. ఈ విశ్వాన్ని కలిగించింది దేవుడు అయితే ఆ దేవుడు రాయించిన గ్రంథం, దట్ ఈస్ గ్రంథం ఒకే ఒక్క గ్రంథం అండి ది బైబుల్. ఇలాంటి ఉన్నతమైన గ్రంథాన్ని పట్టుకొని ట్రాష్ అంటే నేను చెప్పందుకొని తంతర కరుణాకర్ సుగుణ బ్రోకర్ సాలే. వీనికి లోక జ్ఞానం తెలియదు, వీని హిందూ గ్రంథాల గురించిన జ్ఞానం లేదు. బైబిల్లో వీడు జీరో నాలెడ్జ్ అండి. ఈరోజు చూపిస్తాను నేను బైబిల్ వీనికి జీరో నాలెడ్జ్. వీడేదో బైబిల్ రత్త అంటాడు, చెప్పందుకొని అన్నారా ఎడమకాలు చెప్పందుకుంది అంతా బ్రోకర్ సాలే. నువ్వు బైబిల్ రత్త ఏందిరా బ్రోకర్ సాలే? నీకు లోక జ్ఞానం తెలియదు, హిందూ గ్రంథాల జ్ఞానం తెలియదు, బైబిల్ గ్రంథం జీరో నాలెడ్జ్ నీకు ఫాల్తుగా. ఒకసారి వీని వీడియో చూద్దామని వీడు ఏం మాట్లాడుతున్నాడు. ఎవరితో ఇంగ్లీష్ అని వీడియో పట్టుకొచ్చిండు, అమెరికాతో ఇంగ్లాండ్ పట్టుకొచ్చి వీడియో అది చూయించుకుంటూ మాట్లాడడం జరిగింది. వీడు చూయించిన వీడియోను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి తలికాలేదండి వీనికి. ఒకసారి వీని వీడియో విన్న తర్వాత నేను మాట్లాడతాను. The observable universe stretches about 45 billion light years in every direction. మనం పరిశీలించేటటువంటి ఈ విశ్వం ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 45 బిలియన్ లైట్ ఇయర్స్. 45 బిలియన్ అంటే 100 కోట్లు, అంటే 4,500
కోట్ల కాంతి సంవత్సరాలు. మీకు అర్థమైందా? 4500 కోట్ల కాంతి సంవత్సరాలు అంత దూరం విస్తరించి ఉంది. ఇప్పుడు మనం పరిశీలించే విశ్వం, మనకి తెలియని కనపడిన విశ్వం ఇంకెంత ఉందో తెలియదు అసలు. ఈ విశ్వం యొక్క స్వరూపం అనేది మన ఊహకు అందనిది. ఇప్పుడు నల్లట పుస్తకం సరిపోతుంది ఇక్కడ. కరుణాకర్ గారి వీడియో విన్నారు కానీ ది అబ్జర్వబుల్ యూనివర్స్ ఎంత అంటున్నారంటే, హబుల్ టెలిస్కోప్ కానీ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ 1990లో పంపిన హబుల్ టెలిస్కోప్ కానీ లేకుంటే 2021లో పంపిన జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కానీ వెళ్ళిన తర్వాత స్పష్టంగా విశ్వం గురించి ఈ సైన్స్ ప్రపంచానికి తెలిసిందండి. ఈ సైన్స్ ప్రపంచం టోటల్ ఆ సబ్జెక్ట్ను మొత్తం పబ్లిక్లోకి వదిలిపెడితే ఎంతోమంది ఆ వీడియోలు తీసి చెప్పడం జరిగిందండి. ఎవరో తీసిన వీడియోను కూడా కరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ లోక జ్ఞానం లేని ఈ మూర్ఖ పెద్ద ఏం మాట్లాడుతున్నాడు. ది అబ్జర్వబుల్ యూనివర్స్ ఎంతనాట 45 బిలియన్ లైట్ ఇయర్స్ అంటున్నాడు. కాదండి, 93 బిలియన్ లైట్ ఇయర్స్ అండి ది అబ్జర్వబుల్ యూనివర్స్. దీని డయామీటర్, అసలు డయామీటర్ అంటే అర్థం తెలియదు బ్రోకర్ గారికి. ఎప్పుడో పాత వీడియో అప్పుడు తప్పుగా చెప్పాడు. ఈ తప్పుగా చెప్పిన వీడియోని కూడా వీడు మొన్న కూడా అదే తీసుకొచ్చి పెట్టిండంటే వీడ ఎంత అజ్ఞానమో ప్రతి ఒక్కరు ఆలోచించాలండి. దీనికి డయామీటర్ అంటే అర్థం తెలియదు. ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ డయామీటర్ ఎంత అంటే వన్ సైడ్ చూసంటే ఎంత 46.5 బిలియన్ లైట్ ఇయర్స్. తూర్పు దిక్కు చూస్తే సెంటర్ నుంచి వెళ్ళి వన్ సైడ్ ఎంత ఉన్నాయండి 46.5 బిలియన్ లైట్ ఇయర్స్. దీని ఆపోజిట్ కూడా సేమ్ ఉంటుందండి, అది కూడా 46.5 బిలియన్స్. దీని రైట్ సైడ్ కూడా 46.5, దీని లెఫ్ట్ కూడా 40. అంటే సరౌండ్ మొత్తం ఎక్క సెంటర్ పాయింట్ తీసుకుంటే డయామీటర్ అంటే అర్థమయ్యేది కానీ సెంటర్ పాయింట్ నుంచి తీసుకుంటారు. దాని చుట్టూ రంగు ఎంత ఉంటుంది అంటే 46.5 బిలియన్ లైట్ ఇయర్స్ ఉంటుంది. అంటే ఎంత అంటే 9,300 కోట్ల లైట్ ఇయర్స్ అండి. ది అబ్జర్వబుల్ టోటల్ ఏరియా ఎంత ఉంటుంది అంటే 9,300 కోట్ల లైట్ ఇయర్స్ అండి ది అబ్జర్వబుల్ యూనివర్స్. వీడేం చెప్తున్నాడు సన్యాసి 4,500 కోట్ల కాంతి సంవత్సరాలు. కాదురా బ్రోకర్ సాలే, కొద్దిగా బుద్ధి తెచ్చుకో, తెలివి తక్కువ సన్యాసి గాడిద. నీకు ఇది అబ్జర్వబుల్ యూనివర్స్ ఎంతో తెలియదు, నువ్వు ఇంకేమంటున్నాడు వీడు. అసలు విశ్వం గురించిన వ్యూ బైబుల్ ఎక్కడుంది అంటున్నాడండి. అరే సన్నాసి, నువ్వు ఎంత తెలివి తక్కువ నీవిరా. ఒకసారి చూసామండి వీని వీడియో, చూసిన తర్వాత నేను మాట్లాడతా. భారతదేశంలో కూడా నాస్తికులు చాలామంది ఉన్నారు కదా. దేవుడు ఉన్నాడని రుజువు చేస్తే ఎన్నో లక్షల మంది ఆత్మలు రక్షించబడతాయి కదా. మరి ఎందుకు ఆ పని చేయవు? నీకు చేత కాదు కాబట్టి. దేవుడు ఉన్నాడు, మీ నల్లట పుస్తకంలో చెప్పిన దేవుడు అయిపోడు కదా. దేవుడు ఉన్నాడు అంటే దాని అర్థం నల్లట పుస్తకంలో చెప్పిన దేవుడని కాదు కదా. దీనికి నా లాజిక్ ఏంటి చెప్పనా? ఒక్కసారి మనం ఈ విశ్వం యొక్క స్వరూపం ఏంటి, ఖగోళ శాస్త్రం ఏంటి అనేది కాస్త పరిశీలన చేస్తే, కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే నల్లట పుస్తకం మొత్తం తుప్పాసి పుస్తకం అని అర్థమైపోద్ది. అసలు ఈ విశ్వంలో మన భూమి యొక్క సైజు ఎంత అంటే, మొత్తం భూమి మీద ఉన్నటువంటి సముద్రంలో ఉన్న ఇసుక రాశి అంతటిని ఒక చోట పోస్తే అందులో ఒక చిన్న ఇసుక రేణువుని తీసుకుంటే ఎంత ఉంటుందో అంత పరిమాణంలో ఉంటుందని కూడా చెప్పలేం. భూమి మీద ఉన్నటువంటి ఇసుక రాశి మొత్తాన్ని ఒక చోట పోస్తే అందులో ఒక ఇసుక రేణువు అంత కూడా కాదు భూమి ఈ విశ్వంలో. మరి ఒక భూమి మీద జీవుని చేసినప్పుడు ఇంత పెద్ద విశ్వం ఎందుకు అంటున్నాను అంటే, నల్లట పుస్తకం ట్రాష్. ఈ భూమి మీద నిలబడి ఇన్ని బ్రహ్మాండాలు ఉన్నాయి, ఇన్ని యూనివర్సులు ఉన్నాయి, అసంఖ్యాకంగా ఉన్నాయి, చెప్పడం సాధ్యమైద్దా? మానవ మాతృడికి సాధ్యమైద్దా? ఇలాంటి కాన్సెప్ట్ ఎక్కడన్నా నల్లట బుక్లో ఉంటే నేను నమ్మేసేవాడిని. అరే బ్రహ్మాండంగా చెప్పాడు అనుకున్నాను నేను కూడా. చిన్న జ్యోతి పెద్ద జ్యోతి సొక్కలు చేసాడు, మేకులు కొట్టాడు, దిగొచ్చాడు, నరబలి అయ్యాడు. ఎట్లా నమ్మాలి నేను? ఎందుకు నమ్మాలి? ఏదిరా అసలు యూనివర్స్ మొత్తం బ్రహ్మాండం వ్యూ అనేది ఎక్కడుంది బైబిల్లో? నల్లటి బుక్లో ఉందా? అసలు మనకు కనపడే బ్రహ్మాండమే యూనివర్సే ఎంత ఉంటే కనబడింది ఇంకెంత ఉంది? ఇప్పుడు ఇన్ని కోటాను కోట్లు నక్షత్రాలు, యూనివర్సులు, గ్రహాలు ఇవన్నీ చేసి కేవలం భూమి మీదే మనుషులను సృష్టించాడు, కేవలం భూమి మీదే జీవం ఉంది అంటే ఆ చేసేవాడికి పిచ్చా? అడిగా మెంటలా? ఒక్క భూమి మీదే జీవం చేయాలనుకుంటే ఇంత అనంతం అనే కాన్సెప్ట్ ఎక్కడుందో బైబిల్లో? అసలు ఈ విశ్వం అనంతం, కాలం అనంతం. 6,000 సంవత్సరాల క్రితం మొదలైందా? మీ మొహంలో కాకిరెట్టయ్యా. కాబట్టి నల్లట పుస్తకం అసలు ఈ భూమిని దాటి మాట్లాడదు. మానవ నేత్రంతో చూడగలిగే వాటి గురించి తప్ప దానిని దాటి ఆ అవతల ఉన్నటువంటి విశ్వం గురించి అసలు నల్లట పుస్తకానికి తెలియదు, దాన్ని రాసిన తాగుబోతులకు అసలు తెలియదు. The observable universe stretches about 45 billion light years in every direction. మనం పరిశీలించేటటువంటి ఈ విశ్వం ఎంత డిస్టెన్స్ ఉంది అంటే 45 బిలియన్ లైట్ ఇయర్స్.
45 బిలియన్ అంటే 100 కోట్లు అంటే 4500 కోట్ల కాంతి సంవత్సరాలు. మీకు అర్థమైందా? 4500 కోట్ల కాంతి సంవత్సరాలు అంత దూరం విస్తరించి ఉంది. ఇప్పుడు మనం పరిశీలించే విశ్వం, మనకి తెలియని కనపడిన విశ్వం ఇంకెంత ఉందో తెలియదు అసలు. ఈ విశ్వం యొక్క స్వరూపం అనేది మన ఊహకు అందనిది. ఇప్పుడు నల్లట పుస్తకం సరిపోతుంది ఇక్కడ. మరి ఇంత విస్తారమైన విశ్వం గురించి నీ నల్లట పుస్తకంలో ఎక్కడ చెప్పారు? దేవుడు అనేవాడు ఉంటే అది బైబిల్లో చెప్పిన దేవుడైతే కాదు ఖచ్చితంగా. కాబట్టి మీకు నల్లట పుస్తకం, తుప్పాసి పుస్తకం ట్రాష్ అని తెలియాలంటే ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయండి. ఈ విశ్వం యొక్క స్వరూపం గురించి తెలుసుకోండి. చదువుకునే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక్కసారి మీరు ఖగోళ శాస్త్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఈ విశ్వం యొక్క వాస్తవిక స్వరూపం ఏంటి, ఈ విశ్వం యొక్క పుట్టుపూర్వత్రాలు ఏంటి అనేది కనుక మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే నల్లట పుస్తకం ట్రాష్ అని చెప్పి ఈజీగా అర్థమైపోద్ది మీకు. ఈ బ్రోకర్ కరుణాకర్ సూర్యగాడు ఏం మాట్లాడో అందరు విన్నారు కదండి. ఇప్పుడు ఎంత అజ్ఞానం అంటే ఈ లోఫర్ సలానికి వీని గ్రంథాల గొప్పతనం చెప్పనీకి చేతగాని ఈ అజ్ఞానపు విధవ, ఈ లోక జ్ఞానం లేని దైవ జ్ఞానం లేని మూర్ఖపు విధవ అడక తినటోడు వీడు ఏమంటున్నాడండి, విశ్వం గురించిన వ్యూ ఎక్కడుంది బైబిల్ అంటున్నాడు. అరే బ్రోకర్ సాలే, ఈ విశ్వాన్ని కలిగించినోడు రాయించిన గ్రంథం రా బైబిల్. ఈ విశ్వం యొక్క ప్రతి రెఫరెన్స్ చూసారు. ఆ విశ్వం గురించి ఎన్నో వీడియోలు తీశానండి. నా ఛానల్ పేరు ఏంటంటే ది బైబుల్ యూనివర్సల్ లా. ది బైబుల్ యూనివర్సల్ లా అనే నా యూట్యూబ్ ఛానల్ నందు నేను ఏం తీశానంటే, ఒకటిగా బైబుల్ దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం, సైన్స్ ఆధారాలతో ఈ విశ్వం గురించి అని చెప్పి తమ్ముళ్ళు పెట్టి మాట్లాడడం జరిగిందండి. ఏమని చెప్పాను? విశ్వం గురించి సైన్స్ ఆధారాలతోటి విశ్వం గురించి దేవుడు చెప్పిన మాటలని చెప్పి బైబుల్లోకి వెళ్ళి అనేక రెఫరెన్సులు తీసి మాట్లాడడం జరిగిందండి. కానీ రెండోదిగా చూడగలిగేది ఉంటే బైబుల్ చెప్పిన సత్యం ఆదిత్య L1 సూర్యుడి గురించి. ఆదిత్య L1 మనోళ్ళు పంపిలు కానీ ఇండియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు, ఇస్రో వాళ్ళు పంపిలు కదా ఆదిత్య L1. అప్పుడు తీయడం జరిగిందండి. ఇది ఎప్పుడంటే 5 సెప్టెంబర్ 2023 తీశానండి వీడియో. ఏంటిది? బైబుల్ చెప్పిన సత్యం ఆదిత్య L1 సూర్యుడి గురించి ఎన్నో రెఫరెన్సులు నుంచి చెప్పడం జరిగిందండి బైబుల్లోకి వెళ్ళి. ఇక మూడోదిగా బైబుల్ చెప్పిన సత్యం చంద్రయాన్ 3 చంద్రుడి గురించి. చంద్రయాన్ 3 మన ఇస్రో వాళ్ళు పంపినండి, శాటిలైట్ పంపితే ఏం చేశాను, అది పంపినప్పుడు ఎప్పుడు 2 సెప్టెంబర్ 2023 నాడు నేను వీడియో తీయడం జరిగిందండి. ఏమని చెప్పిన చంద్రయాన్ 3 చంద్రుడి గురించి అండి బైబుల్లోకి వెళ్ళి అనేక రెఫరెన్సులు తీయించుకుంటూ చెప్పడం జరిగింది. ఇక నాలుగోదిగా చూడగలిగేది ఉంటే బైబుల్ దేవుడు రాయించిన ఒకే ఒక్క గ్రంథం, సైన్స్ ఆధారాలతో భూగ్రహం గురించి చాలా రెఫరెన్సులు తీయించానండి భూగ్రహం గురించి. ఇది ఎప్పుడు చెప్పినాడు? 3 జనవరి 2024 జనవరి 3వ తారీఖు 2024 నాడు చూపించడం జరిగిందని. అందుకే ఏం పెట్టినాను? సైన్స్ ఆధారాలతో భూగ్రహం గురించి ఈ లోకంలో బైబిల్ కంటే ఉన్నతమైన గ్రంథం లేదు అని చెప్పి తమ్నీల్ పెట్టి మాట్లాడడం జరిగిందండి. ఇక ఐదోదిగా చూడగలిగేది ఉంటే దేవుడు రాయించిన గ్రంథం ది బైబుల్ సైన్స్ ఆధారాలతో బైబుల్ను దూషిస్తున్న గాఢదల్లారా ఏది దైవ గ్రంథం నిరూపించండి రా అని చెప్పి తమ్నీల్ పెట్టి మాట్లాడడం జరిగిందండి. ఎప్పుడు అక్టోబర్ 13, 2022 నాడు మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ఇంకో వీడియో చేయడం జరిగిందండి. ఇక ఆరోదిగా చూడగలిగేది ఉంటే చరిత్ర గ్రంథం అండి బైబుల్. అందుకే ఏమని పెట్టానంటే తమ్నీల్, చరిత్ర ఆధారాలతో బైబుల్ దేవుడు రాయించిన గ్రంథం, 20 దేశాల పేర్లు బైబుల్ నందు, బైబుల్ నుండి వాక్యాధారాలతో చూపిస్తా బైబుల్ను అవమానపరుస్తున్న కలికి కొడకల్లారని చెప్పి తమ్నీల్ పెట్టి మాట్లాడడం జరిగిందండి. 20 దేశాల పేర్లు విత్ రెఫరెన్సులతోటి, బైబుల్లో ఉన్న రెఫరెన్సులతోటి మాట్లాడడం జరిగిందండి. కరుణాకర్, సుగుణ, గోపి, కిరణ్, అభిమన్యు, లలిత్ కుమార్, భాస్కర్ రాజు, ప్రవీణ్ కుమార్ అని చెప్పి ఈ మూర్ఖులందరికీ బుద్ధి చెప్పే క్రమంలో ఈ వీడియో తీయడం జరిగిందండి. ఇంకా ఏడోగా చూడగలిగేది ఉంటే బైరి నరేష్ ఫోటో పెట్టి తీయడం జరిగిందండి హేతువాదులను ఉద్దేశించి. దేవుడున్నాడు ఛాలెంజ్ నిరూపించగలిగే ఒకే ఒక్క గ్రంథం ది బైబుల్. ది బైబుల్ దేవుడు లేకుంటే ఈ సృష్టి ఎక్కడిది అజ్ఞానపు మూర్ఖపు నాస్తికుల్లారా. 21 ఆగస్టు 2023 నాడు ఈ వీడియో తీయడం జరిగిందండి. ఇంకా చాలా వీడియోలు అండి ది బైబుల్ యూనివర్సల్ అనే నా ఛానల్ నందు సైన్స్కు సంబంధించి, విశ్వంకు సంబంధించి బైబుల్ నుండి రెఫరెన్సులు చూపించుకుంటూ అనేక మాటలు మాట్లాడానండి. ఈ బ్రోకర్ గాడు ఇప్పుడే చేయమంటున్నాడు విశ్వం గురించిన వ్యూ బైబుల్ ఎక్కడుంది అంటున్నావు. అరే సిగ్గునరా బ్రోకర్గా, నీ హిందూ గ్రంథాల నుండి చూపించరా. నీ ముఖానికి ఒక 5 వీడియోలు మంచి వీడియోలు తీయడానికి చేత కానీ బ్రోకర్ కానీ నువ్వు వచ్చి బైబుల్ని ట్రాష్ అంటే ఎవరో బ్రోకర్ సాలే చెప్పందుకొని తన్నే మాటలు నీకు ఇప్పుడు చూపిస్తారా బైబుల్లోకి వెళ్ళి. మంచిదండి. ఒకసారి మనం బైబిల్ గ్రంథం నుంచి చూడగలిగేది ఉంటే కీర్తనల గ్రంథం 147 4వ వచనం మనం చూడగలిగేది ఉంటే ఇది క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు రాసిన మాటలండి. క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలప్పుడు దేవుడు రాయించిన మాటలు ఏమంటున్నాడు?
నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఆకాశంలో ఉన్న నక్షత్రాల సంఖ్యనాట దేవుడు ఆయన నియమించి ఉన్నాడు. వాటన్నింటికి పేరులు పెట్టుచున్నాడు. వాటన్నిటికాడ ప్రతి ఒక్క నక్షత్రానికాడ పేర్లు పెట్టుచున్నాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు. ఆయన జ్ఞానమున కాట మితి లేదు. ఆయన జ్ఞానమునకు మితి అంటే పరిమితి లేదు అని చెప్తున్నాడండి. నక్షత్రాలు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఏమంటున్నాడు? ఆయన సంఖ్యనాట నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. ఎవరు చెప్తారండి? కలిగించిన వాడు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. కలిగించిన దేవుడే తన గ్రంథమందు రాయించడం జరిగింది. బైబిల్లో విశ్వం గురించిన వ్యూ ఉన్నదా అన్న కరుణాకర్ గాని చెప్పుతో తన్నే మాటలు చూపించడం కోసమే మీ ముందుకు రావడం జరిగిందని. ఇంకో మాట మనం చూడగలిగేది ఉంటే యెషయా గ్రంథం 40 అధ్యాయం 26వ వచనం మనం చూడగలిగేది ఉంటే, ఇది ఎప్పటిది యెషయా గ్రంథం అంటే క్రీస్తు పూర్వం అండి. దాదాపు 12 నుంచి 1300 మధ్యకాలంలో రాయించబడ్డది. అంటే ఇది 2000, అది 1200 వేసుకున్నా కానీ ఎంత అండి? 3200 సంవత్సరాల క్రితమే దేవుడు తన గ్రంథమైన బైబిల్ నందు ఏం రాయించడం మనం చూడగలిగేది ఉంటే, మీ కన్నులు పైకెత్తి చూడుడి, మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించాను? పైన పడుతున్న నక్షత్రాలను, నక్షత్ర మండలాలను ఎవడు సృజించాను? ది అబ్జర్వబుల్ యూనివర్స్లో ఉన్న 2 లక్షల కోట్ల నక్షత్ర మండలాలు, గెలాక్సీలను ఎవడు సృజించానంటున్నాడు. మీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటి నాట ఎవడు సృజించాను? వీటి లెక్క చొప్పున, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను, సమూహం అంటే గుంపులను, వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నింటికి పేరులు పెట్టి నడిపించువాడే కదా. ఏమంటున్నాడండి? వీటి లెక్క చొప్పున నాట వీటి సమూహములను, వీటి సమూహాలు అంటే ఏంటి? గెలాక్సీలను, మండలాలను, వీటి మండలాలను ఏమంటున్నాడు? వీటి లెక్క చొప్పున వీటి మండలములను, సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలుచువాడే కదా. తన అధిక శక్తి చేతను, తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టాడు, దేన్ని వదిలిపెట్టినట్టున్నాడండి. ది అబ్జర్వబుల్ యూనివర్సులో ఉన్న 2 లక్షల కోట్ల గెలాక్సీలలో దేవునికి తెలియందంటూ ఏదీ లేదండి. వాటినన్నింటినీ కలిగించింది నేనే, వాటన్నింటికి పేర్లు పెట్టింది నేనే, ఆ సమూహాలన్నింటినీ రప్పించేది, నడిపించేది నేనే అని చెప్పి తన మాటలు చెప్పడం జరుగుతుందండి. ఎప్పుడండి ఇది? 1990లో హబుల్ టెలిస్కోప్ వస్తే 2021లో జేమ్స్ వెబ్ వచ్చిందండి. మరి అంతకంటే ముందు ఇవెప్పటి మాటలు? ఇప్పటికి దాదాపు 3200 సంవత్సరాల క్రితం మాటలండి. ఇవి ఈ గ్రంథంలో ఉన్నాయంటే ఇది దైవ గ్రంథం కాదని చెప్పేటోడు ఎవరండి? ఇది దేవుని గ్రంథం అండి. దేవుడు రాయించిన మాటలే దీనికి ఆధారం. ఎలాంటి టెక్నాలజీ లేనప్పుడు దేవుడు తన గ్రంథమైన బైబిల్ నందు రాయించి పెట్టడం జరిగిందండి విశ్వం గురించిన అనేక విషయాలండి. ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే యోబు గ్రంథం 38వ అధ్యాయం 31 నుండి 33 వచనాలు మనం చూడగలిగేది ఉంటే, కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? కృత్రిక నక్షత్రములను నీవు బంధింపగలవా? మృగ శీర్షకు కట్లను విప్పగలవా? మృగ శీర్ష కట్లను విప్పగలవా? వాటి కాలములలో నక్షత్ర రాసులను వచ్చునట్లు చెయ్యగలవా? ఏందండి మాటలు? యోబు గ్రంథం ఎప్పటిదండి? ఇది క్రీస్తు పూర్వం దాదాపు ఎప్పటిదండి? యోబు క్రీస్తు పూర్వం అండి, 1200 సంవత్సరాల ముందు మాటలండి. యోబు ఏమంటున్నాడు? వాటి కాలములలో నాట నక్షత్ర రాసులు, రాసి అంటే ఏంటిది? వడ్ల రాశి అంటే కొన్ని కోట్ల రాశి, వడ్ల గింజలు కలిపితే వడ్ల రాశి అని చెప్పడం జరుగుతుంది. దేవుడు కూడా రాసులతో పోల్చుకుంటే ఏమంటున్నాడు? పాలపుంత నక్షత్ర మండలం, పాలపుంత నక్షత్ర మండలం, మిల్కీ వే గెలాక్సీ అంటాం. అంటే నక్షత్ర రాసులు అంటున్నాడు. వాటి కాలములలో నక్షత్ర రాసులను, వాటి కాలములలో నక్షత్ర మండలాలను లేకుంటే గెలాక్సీలను వచ్చినట్లు చేయగలవా? ఈ గెలాక్సీలన్నింటినీ వచ్చేటట్లు నువ్వు చేయగలవా? సప్తరిక్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా? సప్తరిక్షి నక్షత్రములను, వాటి ఉపనక్షత్రములను నీవు నడిపింపగలవా అంటే అర్థం ఏంటిదండి? నక్షత్రాలన్నీ తిరుగుతున్నాయని చెప్పి క్రీస్తు పూర్వం 1200 అప్పుడే చెప్పడం జరిగిందండి. ఇలాంటి ఉన్నతమైన గ్రంథాన్ని ఏమంటున్నావు? ట్రాష్ అంటావురా బ్రోకర్ సాలే కరుణాకర్. దేవుడు రాయించిన గ్రంథం రా ది బైబుల్. ఇంకేమంటున్నాడు? 33వ వచనం, ఆకాశ మండలపు కట్టడలు నీ వెరుగుదువా? ఆకాశ మండలపు కట్టడలు, ఆకాశంలో ఏమున్నాయి? మండలాలు. పాలపుంత నక్షత్ర మండలం, హ్యాండ్రా మెడా నక్షత్ర మండలం. ఈ గెలాక్సీలు అన్నీ ఏంటి? మండలాలుగా లెక్క దేవుడు విడగొట్టడం జరిగిందండి. ఆకాశ మండలపు కట్టడలు, ఆకాశంలో ఉన్న నక్షత్ర మండలాల
కట్టడాలు నువ్వు ఎరుగుదువా? కట్టడాలంటే వానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ గెలాక్సీలకు దేవుడు ఏం చేసినట్టు రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టాడని చెప్పి చెప్పడం జరుగుతుందండి. ఆకాశ మండలపు కట్టడలు నువ్వు ఎరుగుదువా? దానికి భూమి మీద గల ప్రభుత్వం నీవు స్థాపింపగలవా? డయామీటర్ భూగ్రామం నుంచెల్లే మనిషే కనిపెట్టగలడు. ఈ విశ్వంలో ఎక్కడ కూడా లేరురా మనిషి బ్రోకర్ కర్ణాకర్గా ఇంత పెద్ద విశ్వాన్ని కలిగించిండు. ఈ ఒక్క భూమి అయినా మనిషి ఉంటాడంటే అవురా ఒక భూమి మీద ఉంటారా బ్రోకర్గా? నీకు తెలియదురా, నాలెడ్జ్ లేదురా నీకు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నరా నీకు. ఈ భూగ్రాములు ఎంత ఉన్నాయంటే 71% వాటర్ ఉన్నాయి. ఈ 71% వాటర్ను మనం 100% అనుకుందాం. ఈ 100% అంటే 97% ఏంటంటే సాల్ట్ వాటర్ అండి. మరి మిగిలింది ఎంత అంటే 3%. ఈ 3% మనుషులకు ఉపయోగకరమైన వాటర్ అంటే మంచినీళ్ళు. ఈ 3%లో ఎంత అంటే ఈ ప్రపంచంలో మనుషులందరూ వాడేది ఎంత అంటే జస్ట్ 0.5% అండి ఆటాన. మరి ఈ ఆటాన నీళ్ళు వాడే భూగ్రహం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ జస్ట్ ఆటాల మందం వాడితే ఈ 100 రూపాయల నీళ్ళు ఎందుకు? 99.5% నీళ్లు ఎవరం వాడతలేం కదా, అంతే ఎందుకు? మరి 5% నీళ్ళు సరిపోతాయి అంటే అది దేవుని ప్రణాళికరా. ఈ 5% మంచినీళ్ళు కావాలంటే 95% ఉండాలిరా వాటర్ బ్రోకర్. 99.5% వాటర్ పక్కకున్నదిరా, వేస్ట్ వాటర్ అంటారు. అది జస్ట్ ప్రపంచంలో ఉన్న ఒక ఆటాన పైసా 0.5% వాటర్ మనం వినియోగించుకోవాలంటే 99.5% వాటర్ ఏం కావాలి? ఉండాలండి. అదేవిధంగా ఈ భూగ్రహం మనం అందరం బ్రతకాలంటే ఇంత పెద్ద బ్రహ్మాండం, ఇంత పెద్ద విశ్వం కలగాలి, ఇంత పెద్ద విశ్వం పనిచేయాలని చెప్పి దేవుడు కలిగించడం జరిగింది. నువ్వెవరా అడగా నీకు? నువ్వంటే బైబిల్ తప్పుపట్ట నీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతావరా బ్రోకర్గా? ఇంకో వచనం మనం చూడగలిగేది ఉంటే ఏమంటున్నాడు? కీర్తనల గ్రంథం 136 5-9 వరకు. తన జ్ఞానము చేతనట దేవుడు, తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన పేరే ఉన్నవాడు. ఉన్నవాడు అంటే అర్థం యెహోవా, అందరికి తండ్రి, ఆత్మలకు తండ్రి అయిన దేవుడు యెహోవా. ఆయన నాట తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని చేశాను. ఈ భూగ్రహంలో డే రావాలంటే సూర్యుడు ఉండాలి. ఆయన పగటి నేలుట కాట డే రప్పించడం కొరకు సూర్యుని చేశాను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుట కాట ఆయన చంద్రుణ్ణి నక్షత్రములను చేశాను, ఆయన కృప నిరంతరముండును. ఈ కలిగించిన వాడే చెప్తాడు తప్పించి ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరండి. ఈ విశ్వాన్ని కలిగించిన దేవుడు ఏం చెప్తున్నాడు? నేనే కలిగించా అని చెప్పి బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టడం జరిగిందని. ఇంకో వచనం చూడగలిగేది ఉంటే 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 41వ వచనం చూడగలిగేది ఉంటే సూర్యుని యొక్క మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రమునకును మరి ఒక నక్షత్రమునకును భేదము కలదు. మహిమ అంటే ఏమంటున్నాడు? సూర్యుని మహిమ వేరు, పని, దాని గొప్పతనం. సూర్యుని యొక్క పని దేవుడు నియమించిండు. సూర్యుని పని వేరు, చంద్రుని యొక్క పని ఆయన గొప్పతనం వేరు. నక్షత్రముల మహిమ వేరు, కోట్ల నక్షత్రాలు వాడి మహిమ వేరు. మహిమను బట్టి ఆడ ఒక నక్షత్రమునకు మరి ఒక నక్షత్రమునకు భేదము కలదంటున్నాడండి. అదే విశ్వం గురించిన వ్యూ ఎక్కడున్నది బైబుల్ అంటే సిగ్గు లేదురా బ్రోకర్ కర్ణాకర్గా. అందుకేనండి ఏం చెప్పాను, సూర్యుని గురించి తీసిన వీడియో, చంద్రుని గురించి తీసిన వీడియో, నక్షత్రాల గురించి, విశ్వం గురించి, భూగ్రహం గురించి కూడా వీడియో తీయడం జరిగిందండి. ఈ వీడియోలన్నీ తీయడానికి కారణం ఎవరు? ది బైబుల్ అండి. బైబుల్కున్న గొప్పతనం అది. ఇంత పెద్ద విశ్వాన్ని కలిగించిన దేవుడు అండి. ఒక్కసారి చివరికి ఒక వచనం చూపించి నా మాటలు ముగిస్తానండి. ఎందుకంటే ఈ బ్రోకర్ గాడు విశ్వం గురించిన వ్యూ ఎక్కడున్నది బైబుల్ అంటున్నాడు కాబట్టి ఒక వచనం మనందరం జాగ్రత్తగా చూద్దామని. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం జాగ్రత్తగా చూడగలిగేది ఉంటే ఇవి ఆయన కార్యములలో స్వల్పములట. ఇవి ది అబ్జర్వబుల్ యూనివర్స్, 9,300 కోట్ల లైట్ ఇయర్స్ కలిగిన ది అబ్జర్వబుల్ యూనివర్స్ ఆట. ఆయన కార్యము అంటే దేవుని యొక్క పనిలనాట స్వల్పములాట. ఆయనను గూర్చి అంటే ఎవరి గురించి? దేవుని గూర్చాట. మనకాట, మానవ సమాజానికి, సైన్స్ ప్రపంచానికాట వినబడుచున్నది, కనబడుచున్నది. మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాటిదే కదా. ఈ మానవ టెక్నాలజీ పెరిగిన తర్వాత విశ్వం గురించి ఎంత తెలిసింది మనిషి కంటే? సైన్స్ ప్రపంచం ఏం చెప్తుందంటే కేవలం 5%. మరి కనిపించని ఇంకా 90% ఏమున్నది? దాన్ని ఏమంటున్నారంటే చీకటి పదార్థం, చీకటి శక్తి, డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ అంటున్నారండి. 90% ఉన్నది, అంతకంటే ఎక్కువ సైన్స్ కూడా తెలియదండి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఇవి ఆయన కార్యములలో స్వల్పములు.
ఈ మానవ టెక్నాలజీకి దొరికిందట స్వల్పములు, దొరకనిది కూడా కనబడనిది కూడా స్వల్పములు. ఆయనను గూర్చాట, దేవుని గూర్చాట. మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దం పాడితే కదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు. గర్జనలు చేయు, ఎవరని గర్జన చేస్తారు? ఈ భూమి మీద గర్జన చేసేది ఎవరంటే సింహం అండి. సింహం ఆట గర్జించేది ఉంటే 8 కిలోమీటర్ల దూరం పోతుంది. దాని రేడియస్, దాని డయామీటర్ 8 కిలోమీటర్లు పోతాయండి. 8 కిలోమీటర్ల దాని శబ్దం. అందుకే దేవుడు ఏమంటున్నాడు, గర్జనలు చేయట అంటే 8 కిలోమీటర్ల దూరం, అంటే అటు 16 కిలోమీటర్ల దూరం. ఆయన మహాబలమాట ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు అని చెప్పి దేవుడు ప్రశ్నించడం జరుగుతున్నాడు. అంటే దేవుని గురించి ఈ మానవ టెక్నాలజీకి, మానవ ప్రపంచానికి తెలిసింది ఎంత అంటే ఘోరంత అండి, కొండంతా ఆయన బలమాట. ఎవరు గ్రహించగలరు అని చెప్పి బైబుల్ ప్రశ్నిస్తుందండి. బైబులే చెప్పగలదు దేవుని గురించిన పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్. దేవుడు ఉన్నాడని చెప్పి బైబులే నిరూపించగలదు. ఎందుకంటే ఈ ఒక బైబుల్నేనండి దేవుడు రాయించిన వన్ అండ్ ఓన్లీ బుక్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఏ గ్రంథము దీనితోటి సాటి కానీ పోటీ కానీ లేదు అండి. ఇది చెప్పడానికి నేను చాలా సంతోషపడుచున్నానండి. ఇలాంటి ఉన్నతమైన గ్రంథమైన బైబిల్ను తప్పు పట్టనికి ఎవరికైనా ఎంత బలుపున్నోళ్ళు వస్తారండి. జ్ఞానము లేని మూర్ఖులందరూ వచ్చి బైబిల్ గ్రంథాన్ని తప్పు పడుతున్నారండి. చాలా తప్పు. ఎవల గ్రంథం గొప్పతనం వాళ్ళు చెప్పుకోవాలండి, ఎవల దేవుల గొప్పతనం వాళ్ళు చెప్పుకోవాలి. ఈ తలకాయ లేని ఈ పిచ్చి పట్టిన కరుణాకరగాడు డబ్బుకు మరిగి అబద్ధాలు చెప్పి హిందువులకు క్రైస్తవులకు మధ్యలో మత విద్వేషాలు రెచ్చగొట్టుకుంటా వాని బ్రతుకు కోసం, వాని సంపాదన కోసం తప్పుడు ఇన్ఫర్మేషన్ సమాజానికి ఇస్తున్నాడండి. ఇలాంటి వారికి బుద్ధి చెప్పడం కోసమేనండి నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇంకా ఇలాంటి మంచి మంచి విషయాలు మాట్లాడదామండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.